మన తెలంగాణలో కక్క ముక్క లేని పండుగలే చాలా తక్కువ. గన్నకల ఆషాఢంలో వచ్చే బోనాల పండుగ అంటే జర జోరుదారే ఉంటదిలే కదా! గీతాపైతే మా ఇంట్లో నాటుకోడి వండుకున్నాం. మీరేం వండుకున్నారు? ఇంతకీ మీ బోనాల పండుగ ఎప్పుడొస్తుందో కామెంట్ చేయండి. ఇయాలైతే నాటుకోడి కూర వండుకుంటున్నాం గది మనం కంట్రీ చికెన్ కో అని నుంచి ఆర్డర్ పెట్టామన్నట్టు ఇవి నేచురల్లీ రేజ్డ్. మన పట్నంలో నాటుకోళ్ళు దొరుకుడే కష్టమైంది. ఊర్లో అయితే అందరి ఇంట్లలో ఉంటుండే మంచిగా వండుకుంటుండే గానీ, ఈ తాపైతే గిడికి ఆర్డర్ పెట్టుకున్నప్పుడు మంచిగా ఊరు టేస్టీ వచ్చింది. దీనిలో అయితే ముందుగా ఉప్పు, కారం, పసుపు ఏసేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోరి. నూనె కాగిన తర్వాత హోల్ గరం మసాలా, సన్న గోసుకుని ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు ఎర్ర గోలుచుకోరి. మిక్సీలో ఎండు కొబ్బరి, జీలకర్ర, ధనియాలు, అల్లం ఎల్లిగడ్డ అట్లనే జరని ఉల్లిగడ్డలు, హోల్ గరం మసాలా వేసుకొని మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకోరి. ఇక నాటుకోడి ముక్కలు ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, మంచిగా ఉల్లిగడ్డలు వేసి మొత్తం పుదీనా వేసి 4-5 నిమిషాలు గోలించుకోరి. ఇక నూనె మీదకి వచ్చిన తర్వాత ఈ పేస్ట్ కూడా వేసేసి పేస్ట్లో మంచిగా ఉప్పు, కారం, మసాలా దానికి పట్టేలాగా వదిలేయండి. ఇక ఉడికిన తర్వాత మొత్తం అని నీళ్లు కూడా పోసేసి ఒక 2 విధులు ఉట్టిరనుకోరి. ఉడుకుడుకు ఆడే మంచి గరం మసాలా వేసుకున్న నాటుకోడి కూర అయితే రెడీ అన్నట్టు. మీదికెళ్ళి మొత్తం అంతా కొత్తిమీర వేసుకోవాలి. ఇది తింటుంటే ఊర్లలో చిన్నప్పుడు ఎట్లా తింటుండేనో గా టేస్టీ వచ్చింది. కావాలనుకుంటే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోరి కంట్రీ చికెన్ కో.